హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ నాకు సపోర్ట్ అవుతుంది. వేరే వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు చేసే లైక్ వల్ల. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్, అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. ఏ జెండర్ వారికైనా కూడా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. మీరు ఎనీ టైం, ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏంటంటే మీ పార్ట్నర్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది తెలుసుకోవచ్చు. అండర్స్టాండింగ్ చూసారు కదా, స్టార్టింగ్ కార్డ్. లవ్, టూ కార్డ్స్ వచ్చాయి మనకి. గ్రాటిట్యూడ్, కాన్ఫిడెన్స్, ఫ్రెండ్షిప్, స్ట్రెంగ్త్, కమ్యూనికేషన్, క్రియేటివిటీ, బాటమ్ ఆఫ్ ద డెక్, ట్రస్ట్, రిలేస్, మేనిఫెస్టింగ్, మీ పర్సన్ మీ లవ్ విషయంలో తన ఫీలింగ్స్ ఏంటంటే అండర్స్టాండింగ్. మీరు పాస్ట్లో ఏదైనా కూడా మీ పార్ట్నర్ని అర్థం చేసుకునేవారు అనమాట. తను ఉన్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని మీరు అర్థం చేసుకుని వెయిట్ చేసేవారు ఈ వ్యక్తి విషయంలో. మీరైతే మీ ఇద్దరి మధ్యన ఉన్న కనెక్షన్ ఏదైతే ఉందో అది అండర్స్టాండింగ్ అనమాట. మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోకపోయినా, మీ గురించి ఎక్కువగా ఆలోచించకపోయినా, మీరైతే మీ పర్సన్ విషయంలో అన్నీ కూడా అర్థం చేసుకుంటూ ఉండేవారనమాట. మీ ఇద్దరి మధ్యన ఉన్నది ఏదైతే ఉందో అది అండర్స్టాండింగ్. మీలో ఉన్న నచ్చిన విషయం మీ పార్ట్నర్కి, మీ ఇద్దరి మధ్యన ఉన్న ఆ కనెక్షన్ ఏదైతే ఉందో దానికి మీ అండర్స్టాండింగే అనేది ఈ వ్యక్తి ఆలోచనలు అన్నమాట. ఈ వ్యక్తి మీ గురించి అదే ఆలోచిస్తున్నారు. నా పర్సన్ ప్రతి విషయంలోనే కూడా అన్నీ కూడా అర్థం చేసుకుంటూ ఉండేవారు. తనకి చాలా అండర్స్టాండింగ్ ఎక్కువ. ఏది కూడా అపార్థం చేసుకునే వ్యక్తి అయితే కాదు. మా ఇద్దరి మధ్యన కూడా ఇది ఉండడం వల్ల నేను తన్ని ఇంకా మర్చిపోలేకపోతున్నాను. తన్ని దూరం పెట్టినా కూడా, తను నన్ను ఎంత అర్థం చేసుకుంటూ ఉన్నా కూడా నేను తన్ని దూరం చేసుకున్నాను. ఈ ప్రపంచంలో నా పర్సన్ మాత్రమే నన్ను అర్థం చేసుకోగలరు. తను అర్థం చేసుకున్నట్టు ఎవరు కూడా నన్ను అర్థం చేసుకోలేరు. అలాగే నా వైపు ఏవైనా కూడా మిస్టేక్స్ ఉన్నా కూడా తను అవన్నిటిని కూడా సమర్థించుకుంటూ ఉండే వ్యక్తి నా పాస్ట్ పర్సన్ మాత్రమే. నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నన్ను ఇంతలా అర్థం చేసుకునేవారు కాదు. బట్ నేను
నా లైఫ్‌లో నన్ను బాగా అర్థం చేసుకునే వ్యక్తిని నేనైతే కోల్పోయాను అని ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట. చూసారు కదా మనకి స్టార్టింగ్ కార్డ్ ఎలాంటి కార్డొచ్చిందో. మీ ఇద్దరి మధ్యన ఉన్న కనెక్షన్ ఏంటంటే అండర్‌స్టాండింగ్ కనెక్షన్ అనమాట. మీ ఇద్దరు కూడా మీ పార్ట్నర్ మీ విషయంలో ఎలా ఉన్నా కూడా మీరైతే తన విషయంలో ఎప్పుడు కూడా అన్నీ అర్థం చేసుకుంటూ తనకు నచ్చినట్టే మీరైతే ఉండేవారనమాట. ఇక్కడ మేల్ అయినా, ఫీమేల్ అయినా కూడా. మీరు ఏదైతే మీ పార్ట్నర్‌ని అర్థం చేసుకుంటూ ఉన్నారో దానివల్లే మీ రిలేషన్ అనేది చాలా వరకు మీరైతే తీసుకువెళ్లారనమాట ముందుకి. ఈ వ్యక్తి బిహేవియర్ ఎలాంటిది అయినప్పటికీ కూడా తను ఎన్ని మిస్టేక్స్ చేసినప్పటికీ కూడా మీకున్న ఈ క్వాలిటీ ఏదైతే ఉందో దానివల్లే మీ రిలేషన్ అనేది కొన్ని ఇయర్స్ అవ్వచ్చు, మంత్స్ అవ్వచ్చు ముందుకు వెళ్ళిందనమాట. బట్ మీ పార్ట్నర్ యొక్క బిహేవియర్‌కి ఎవరు కూడా రిలేషన్ అనేది అన్ని మంత్స్ అవ్వచ్చు, అన్ని ఇయర్స్ అవ్వచ్చు మెయింటెనెన్స్ అయితే చేయలేరనమాట. తనతో కలిసి ఉండలేరనమాట. బట్ మీకున్న ఈ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ అండర్‌స్టాండింగ్ ఏదైతే ఉందో దానివల్లే మీ పర్సన్ మీకు కూడా ఎక్కువ కాలం అనేది రిలేషన్ అనేది కొనసాగిందనమాట. ఇప్పుడు అదే ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు తన లైఫ్‌లో మీరు కాకుండా వేరే ఎవరు ఉన్నా కూడా ఇంతే ఎక్కువగా తనని అర్థం చేసుకునే వాళ్ళు, అండర్‌స్టాండింగ్ పర్సన్స్ అయితే ఎవరు లేరనమాట. అంటే ఎక్కువగా ప్రతి చిన్న విషయానికి కూడా తనని అపార్థం చేసుకుంటూ, అంటే తను చెయ్యకపోయినా కూడా అపార్థం చేసుకుంటూ తనని అడిగేవాళ్ళు, తన లైఫ్‌లో క్వెషన్ చేసేవాళ్ళు మాత్రమే ఉన్నారు. బట్ నా పాస్ట్ పర్సన్ అయితే అలా కాదు. అందుకే తను నాతో ఎక్కువ కాలం రిలేషన్‌లో ఉన్నారు అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. ప్రెజెంట్ అయితే ఈ వ్యక్తి ఏదో సఫర్ అవుతున్నారనమాట ఇక్కడ రిలేషన్ పరంగానే. అంటే తన లైఫ్‌లో ప్రెజెంట్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, లేదంటే లైఫ్ పార్ట్నర్స్ అవ్వచ్చు, ఎవరైనా కూడా ఇక్కడ ఫ్రెండ్స్ కూడా. ఎవరైనా కూడా ఇక్కడ మీ పార్ట్నర్‌ని అయితే అర్థం చేసుకోవట్లేదనమాట. అందుకే మీరు గుర్తొచ్చారు ఈ వ్యక్తికి. మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ గురించి ఫీల్ అవుతున్నారు. మనకి స్టార్టింగ్ కార్డ్ కూడా అందుకే అండర్‌స్టాండింగ్ కార్డ్ వచ్చిందనమాట. చూసారు కదా మనకి ఈ మధ్యన అయితే ఎక్కువగా ఈ కార్డ్ అనేది వస్తుంది. అంటే మీ లవ్ అనేది ఈ వ్యక్తికి బాగా తెలుసు. మీరు జెన్యూన్ పర్సన్ అని చెప్పి ఏదైనా కూడా మీరు హార్ట్‌ఫుల్‌గానే ప్రేమిస్తారనమాట. అంటే మీ లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకటి నటించే వ్యక్తులైతే కాదనమాట మీరు. చాలా నిజాయితీ ఉన్న పర్సన్ అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. మీ లవ్ అనేది చాలా జెన్యూన్ అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీ రిలేషన్ అనేది బ్రేక్ చేసినా కూడా ఇంకా ఈ వ్యక్తి మిమ్మల్నే గుర్తు చేసుకుంటున్నారు. మీ గురించి ఆలోచిస్తున్నారనమాట. ఎందుకంటే మీరు ఏదైనా కూడా అండర్‌స్టాండింగ్ చేసుకుంటారు. లవ్ విషయంలో ప్యూర్‌గా ఉంటారు. మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అయినప్పటికీ కూడా మీలో చాలా ధైర్యం, అంటే మీరు ఎవరితో అయినా కూడా చాలా ధైర్యంగా మాట్లాడగలుగుతారన్నమాట. ఎవరినైనా కూడా మీరు కంట్రోల్ చేయగలుగుతారు. నిజానికి మీరైతే చాలా స్ట్రాంగ్ పర్సన్స్ అనమాట. మీరు ఎవరినైనా కూడా కంట్రోల్ చేయగలిగే పర్సన్ అనమాట. బట్ మీరు మీ పర్సన్ దగ్గరకొచ్చేసరికి మీ పార్ట్నర్ దగ్గర మీరు తగ్గి ఉండడం. మీ పార్ట్నరే మిమ్మల్ని కంట్రోల్ చేయడం. మీరు ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయినప్పటికీ కూడా మీ పార్ట్నర్ దగ్గర మీకు ఏమీ తెలియనట్టు, మీకన్నా తనే ఇంటెలిజెంట్ పర్సన్, తనకే ఎక్కువగా తెలుసు మీకన్నా కూడా అనే విధంగా అయితే మీరు బిహేవియర్ చేస్తారనమాట. మీరు ఇంత స్ట్రాంగ్ పర్సన్ అయినప్పటికీ కూడా అందరి విషయంలోని కూడా మీరు ఇంత స్ట్రాంగ్‌గా ఎదిరించి మాట్లాడినా కూడా, అంటే భయపడకుండా దేనికైనా కూడా ఎదురెళ్ళి వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ చేసే పర్సన్ అయినప్పటికీ కూడా మీరు మీ పార్ట్నర్ దగ్గరికొచ్చేసరికి మీరు కూల్ అయిపోతారనమాట. డౌన్ అయిపోతారు. అదే ఈ వ్యక్తి అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఫీల్ అవుతున్నారు, తలుచుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. చాలా ఎమోషనల్‌గా కూడా ఈ వ్యక్తి. మీరైతే చాలా క్రియేటివిటీ పర్సన్ అనమాట. మీరు చాలా క్రియేటివిటీగా ఉంటారు. ఏ విషయంలో అయినా కూడా మీరు. అంటే మీరు ఎక్స్‌ప్రెషన్ చేసే ప్రతి విషయం కూడా చాలా బాగుంటుందనమాట. ఎదుటి వాళ్ళకి వినాలి అనిపించే విధంగా ఉంటుంది. అలాగే ఇక్కడ చూడాలి మీ ఫేస్‌ని, అంటే మీరు మాట్లాడే టైంలోనే మీరు ఏదైతే చెప్తారో
దేని గురించి అయితే మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారో అది వినేటప్పుడు ఎదుటి వాళ్ళకి వినాలనిపిస్తుందనమాట. మీ ఫేస్‌ని చూడాలి అనిపిస్తుందనమాట. అంత ఎక్స్‌ప్రెసివ్‌గా ఉంటారు మీరు. ప్రతి విషయంలోని కూడా మీరు. అలాగే ఇక్కడ మీరు క్రియేటివిటీ పర్సన్ అనమాట. మీరు ఏదైనా కూడా మీ ఓన్‌గా దేన్నైనా కూడా మీరు క్రియేట్ చేయగలుగుతారనమాట. చాలా ఇక్కడ టాలెంట్ ఉన్న వ్యక్తి మీరు. ఎందుకంటే ఇక్కడ మీరు స్ట్రెంగ్త్ అంటే చాలా స్ట్రాంగ్ పర్సన్. మీ పర్సన్ విషయంలో మీరు ఏ విధంగా ఉన్నా కూడా మీరు నిజానికి మీకంటూ ఒక ఐడెంటిటీ అనేది ఉందనమాట. అంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే విధంగా మీరైతే ఉంటారు. చాలా స్ట్రాంగ్‌గా ఉంటారనమాట. దేనికైనా కూడా మీరు భయపడకుండా అంటే వెనకడుగనేది వేయకుండా ఈ విధంగా మీరు లయన్‌లాగా అయితే ముందుకు వెళ్తారనమాట. ఎదిరిస్తారు దేన్నైనా కూడా మీరు. అంత స్ట్రాంగ్ పర్సన్ మీరు. మీరు ఏదైతే ఇక్కడ గోల్ సాధించాలి అని చెప్పి అనుకుంటున్నారో, ఆ గోల్ అనేది మీరు సాధించడానికి ఎంత కష్టమైనా మీరు పడడానికి సిద్ధంగా ఉంటారనమాట మీరు. మీకు చాలా ఇక్కడ తెలివితేటలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అంటే చాలా ఇంటెలిజెంట్ పర్సన్ అనమాట మీరు. ఇంత స్ట్రాంగ్ పర్సన్ అయి ఉండి, ఇంత ఇంటెలిజెంట్ పర్సన్ అయినప్పటికీ కూడా మీరు మీ పర్సన్ దగ్గరైతే మీరు ప్రతి విషయానికి అంటే తను మీరు లవ్ చేస్తున్నారు కదా! దానికి మీరైతే తగ్గే ఉంటారనమాట. తన లవ్ దగ్గర మీరైతే తగ్గే ఉంటారు. తన్ని ప్రతి విషయంలోని కూడా అర్థం చేసుకుంటూనే ఉంటారనమాట. ఇప్పుడు మీ పార్ట్నర్ అదే అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ మీరు చీప్‌గా తీసి పక్కన పెట్టే వ్యక్తి అయితే కాదనమాట. చాలా స్ట్రాంగ్ పర్సన్. అన్నిటిలోని కూడా మీకు క్రియేటివిటీ ఉందనమాట. ప్రతి విషయం కూడా మీకు తెలుసు. దేన్నైనా కూడా మీరు చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలరు. మీకు ఆ టాలెంట్ అనేది ఉందనమాట. దేన్నైనా కూడా మీరు అనుకుంటే సాధించగలిగే టాలెంట్ అనేది మీకు ఉన్నా కూడా, మీరు మీ పార్ట్నర్ దగ్గరికొచ్చేసరికి ఎప్పుడైతే ఇక్కడ డౌన్ అయిపోతారో, తన ప్రేమ విషయంలో మీరు తగ్గి ఉంటారో, ఈ వ్యక్తికి అదే ఆశ్చర్యాన్ని కలిగిస్తుందంట. అదే ఇప్పుడు అనుకుంటున్నారు. అదే ఫీల్ అవుతున్నారు కూడా. నా పర్సన్ ఎలాంటి వ్యక్తి అయినప్పటికీ కూడా, ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయినప్పటికీ కూడా, నా కోసం, నా లవ్ కోసం, నా ప్రేమ కోసం, తను ఏదైతే నా దగ్గర ఆశించారో ఆ ప్రేమ కోసమైతే తను అన్నిటిని పక్కన పెట్టి తగ్గి నాతో ప్రేమగా అంటే నా ప్రేమ కోసం తను ప్రాధేయపడి నా ప్రేమ కోసం తను ఆరాటపడడం అనేది నాకు చాలా హ్యాపీనెస్ అనేది ఇచ్చేది అని ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట. ఎందుకంటే తను ఎవరితోటైనా కూడా చాలా స్ట్రాంగ్‌గా మాట్లాడగలరు. ఎవరితోటైనా కూడా ఆర్గ్యుమెంట్స్‌కొస్తే తనే స్ట్రాంగ్‌గా పోరాడగలరు వాళ్ళతో. భయం అనేది లేకుండా ఈ వ్యక్తి దేన్నైనా కూడా ఎదిరించగలరు. బట్ నా దగ్గరికొచ్చేసరికి ఇన్నోసెంట్ పర్సన్‌గా అయితే ఉంటారు. తనకి ఏమీ తెలియలేనట్టు నా దగ్గరైతే బిహేవియర్ చేస్తారు నా పర్సన్. ఇక్కడ మేల్ అయినా, ఫీమేల్ అయినా కూడా. మీ పర్సన్ అయితే మీ గురించి ఈ విధంగానే ఆలోచిస్తున్నారనమాట. ఈ విధంగానే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే తన దృష్టిలో మీరైతే చాలా గ్రేట్ పర్సన్ అనమాట. చాలా ఇంటెలిజెంట్ పర్సన్ మీరు. ఏదైనా కూడా మీరు సాధించగలిగే కేపబిలిటీ ఉన్న వ్యక్తి అనమాట మీరు. బట్ తన దగ్గరికొచ్చేసరికి ఏమీ తెలియకుండా ఇన్నోసెంట్ పర్సన్ కింద తన దగ్గర అంటే తనకే అన్నీ తెలుసు. మీకేమీ తెలీదు. మీరు స్టడీలో అవ్వచ్చు, ఇక్కడ వర్క్‌లో అవ్వచ్చు, ఏదైనా కూడా తనకన్నా పై స్థాయిలో ఉన్నా కూడా తనకన్నా ఏమీ తెలియని వ్యక్తిలాగైతే మీరు మీ పర్సన్ దగ్గరైతే బిహేవియర్ చేసేవారనమాట పాస్ట్‌లోని. అంటే మీరు ఎంత తెలివైన వ్యక్తి అయినప్పటికీ, ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయినప్పటికీ మీరు అవన్నీ కూడా పక్కనే పెట్టి మీ పార్ట్నర్ దగ్గరికొచ్చేసరికి మీరు జస్ట్ మీ పార్ట్నర్ దగ్గర తన ప్రేమను మాత్రమే ఆశించే వ్యక్తిలాగైతే మీరు ఉండేవారనమాట. అదే ఈ వ్యక్తికైతే బాగా మీ విషయంలో అయితే నచ్చేది. అలాగే ఇక్కడ మీరు మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టినప్పుడు మీరైతే తనలో చేంజెస్ అయితే వస్తాయని చెప్పి మీరైతే చాలా నమ్మారంట ఈ వ్యక్తి కోసం. అలాగే మీరు మేనిఫెస్ట్ చేశారు. ప్రేయర్ చేశారు. అంటే తను మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి. మీ
రిలేషన్ అనేది బ్రేక్ చేశారు కదా, దాన్ని మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి మీరు ఈ వ్యక్తి కోసం ప్రేయర్ చేయడం కానీ, ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తారు అని చెప్పి మీరు నమ్మి ఉండడం కానీ, అది కూడా ఈ వ్యక్తికైతే చాలా హ్యాపీనెస్ అనేది ఇస్తుందనమాట. ఎందుకంటే ఇప్పటికి కూడా చాలా వరకు కొంతమందైతే మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తారు అని చెప్పి మీరైతే చాలా నమ్మకంతో ఉన్నారు. చాలా ప్రేయర్ చేస్తున్నారు. మళ్ళీ మీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ అవుతుందని చెప్పి. మీ పార్ట్నర్‌లో చేంజెస్ అనేవి వస్తాయి అని చెప్పి. బట్ ఈ వ్యక్తికైతే తెలుసనమాట మీరు ఇంకా ఈ వ్యక్తి కోసమైతే వెయిట్ చేసే వ్యక్తి అని చెప్పి. ఎందుకంటే మీ మనసు ఏంటి, మీ ప్రేమ ఏంటి అనేది ఈ వ్యక్తికి బాగా ఫాస్ట్‌లో తెలుసు కదా! దానివల్ల ఇప్పటికి కూడా మీరు ఈ వ్యక్తి విషయంలో మీరు ఎదురు చూస్తూనే ఉంటారు. ట్రస్ట్ మీ. తన కోసం మీరు తన రిలేషన్ కోసం మీరు ప్రేయర్ చేస్తూనే ఉంటారు. మళ్ళీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేస్తారు అని చెప్పి ఈ వ్యక్తికైతే తెలుసనమాట. ఇప్పుడు అదే ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ మీరు దేన్నైనా కూడా అర్థం చేసుకోగలరు. మీకు అండర్‌స్టాండింగ్ అనేది ఎక్కువ. బట్ ఇప్పుడు కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టి తను ఏ కారణాల చేతైతే వెళ్ళిపోయారో, మళ్ళీ తను మీ దగ్గరికైతే వస్తారు, రియలైజ్ అవుతారు అనే నమ్మకంతో అయితే మీరున్నారు కదా! మీకైతే ఆ హోప్ అయితే ఉంది కదా! మీ ఇద్దరి మధ్యన ఉన్న ఈ డార్క్‌నెస్ అంతా కూడా పోయి, మళ్ళీ మీ లైఫ్ అనేది వెలుతురుతో కొత్తగా స్టార్ట్ అవుతుంది అని మీరైతే నమ్ముతున్నారు కదా! ఇదంతా కూడా ఈ వ్యక్తికి కూడా అర్థమయ్యిందనమాట. ఈ వ్యక్తికి కూడా తెలుస్తుంది. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యన కూడా టెలిపతి అనేది నడుస్తుందనమాట. మీరు ఏ విధంగా అయితే ఇక్కడ ఫీల్ అవుతారో, మీ ఇన్నర్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ పార్ట్నర్‌కి తెలుస్తూ ఉంటాయనమాట. మనకి 2 కార్డ్స్ కూడా ఒకటే మీనింగ్ వచ్చింది. మీ లైఫ్‌లో ఉన్న ఈ డార్క్‌నెస్ అంతా కూడా ఎప్పుడు రిమూవ్ అయిపోతుంది అని చెప్పి ఎదురు చూస్తున్నారు అని చెప్పి ఈ వ్యక్తి కూడా అనుకుంటున్నారు. బట్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీ విషయంలో మీ రిలేషన్ అనేది ఎండ్ చేసినా కూడా మీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తూనే ఉన్నారనమాట. ఈ వ్యక్తి తన మనసులో ఇంకా మీ రిలేషన్ అనేది ఎండ్ చేయలేదనమాట. ఎండ్ చేయలేరు కూడా ఈ వ్యక్తి. మీ గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే మీరు ఎంత ట్రస్ట్ పర్సనో ఈ వ్యక్తికి తెలుసు. మీరు ఎంత నిజాయితీ ఉన్న వ్యక్తో ఈ వ్యక్తికి తెలుసనమాట. తన విషయంలో మీరు ఎలా ఉన్నారు? తనని ఏ విధంగా అర్థం చేసుకున్నారు? అంటే ఎవరు అర్థం చేసుకోలేని సిట్యుయేషన్‌లో కూడా మీరే మీ పర్సన్‌ని అర్థం చేసుకుంటూ వచ్చారనమాట. అవన్నీ కూడా ఈ వ్యక్తికి తెలుసు. బట్ ఇక్కడ మీ ఇద్దరి రిలేషన్ అనేది ఏ కారణంతో ఇక్కడ బ్రేకప్ అయినా, ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టినా కూడా, ఈ వ్యక్తి మీ రిలేషన్ అనేది తన మనసులోనే ఇంకా ఎండ్ చేయలేదనమాట. ఎండ్ చేయలేరు కూడా ఈ వ్యక్తి. ఏదో రకంగా తనైతే మీ లైఫ్‌లోకొచ్చి మళ్ళీ మీ రిలేషన్ అనేది ఈ విధంగా న్యూ బిగినింగ్ చెయ్యాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. ఎందుకంటే తనని మీరు మాత్రమే అర్థం చేసుకోగలరనమాట. మీరు మాత్రమే తనని నమ్మగలరు. ఎవరు కూడా ఈ వ్యక్తినైతే నమ్మరు. ఎవరు కూడా ఈ వ్యక్తినైతే అర్థం చేసుకోరు అని చెప్పి ఈ వ్యక్తికైతే అర్థమైందనమాట. ఇక్కడ మ్యారీడ్ అయినా, అన్‌మ్యారీడ్ అయినా ఎవరైనా కూడా ఇక్కడ మీ పర్సన్ అయితే మీ దగ్గరికైతే మళ్ళీ రాబోతున్నారనమాట. రియలైజ్ అవుతున్నారు మీ పార్ట్నర్ అయితే. ఫ్యూచర్‌లో ఇంకా తను అన్నీ కూడా అర్థం చేసుకొని, రియలైజ్ అయ్యి మీ దగ్గరికైతే వస్తారు. మీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయడానికి. తన లైఫ్‌లో తన ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఇక్కడ వేరే అదర్ పర్సన్ తన లైఫ్ పార్ట్నర్స్ అవ్వచ్చు, ఎవరు కూడా ఈ వ్యక్తినైతే అర్థం చేసుకోలేదనమాట. ఎవ్వరికి కూడా ఈ వ్యక్తి అర్థం కారు కూడా నిజానికి. ఎవరు కూడా ఈ వ్యక్తినైతే భరించలేరనమాట. తన సొంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వ్యక్తినైతే భరించలేరనమాట నిజానికి. మీరు మాత్రమే ఈ వ్యక్తిని అర్థం చేసుకోగలరు. మీరు మాత్రమే భరించగలరు అని చెప్పి ఈ వ్యక్తికి తెలుసు. అందుకే ఇప్పుడు ఈ వ్యక్తి ఇవన్నీ కూడా తలుచుకుంటున్నారు, ఫీల్ అవుతున్నారనమాట. చాలా ఎమోషనల్‌గా. మీరు ఏంటి? మీరు ఎలాంటి వారు? అయినప్పటికీ కూడా ఈ వ్యక్తి దగ్గర మీరు ఏ విధంగా తగ్గి ఉన్నారు? మీరు మీ పర్సన్ దగ్గర నుంచి మీరు ఏది ఆశించారు? అంటే తన ప్రేమను మాత్రమే కదా మీరు ఆశించారు. ఎప్పుడు కూడా తన దగ్గర మీరు గిఫ్ట్స్ అనేవి ఆశించలేదు. ఇక్కడ మనీ అనేది మీరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మీరే మంచి పొజిషన్‌లో ఉన్నారు. మీరు ఏదైనా కూడా సాధించుకోగలరు. అంటే మీకు ఆ కేపబిలిటీ అనేది ఉంది. మీకు ఆ ధైర్యం అనేది ఉంది. అంత స్ట్రెంత్ ఉంది మీకు. మీ లైఫ్‌లో ఏ సమస్యలొచ్చినా కూడా మీరు ఎదుర్కొని నిలబడగలరు. నిజానికి మీరు ఏదైనా కూడా మీకు మీరే
పోరాటం చేసుకోగలరు మీ లైఫ్‌లో. అయినా కూడా మీరు మీ పర్సన్ గురించి ఇంకా వెయిట్ చేస్తూ ఉండడం, తన దగ్గర మీరు తన ప్రేమ కోసం ఆశించి ఉండడం అనేది ఈ వ్యక్తికి బాగా నచ్చిందనమాట. నిజానికి ఈ వ్యక్తి అందరి దృష్టిలోని మీ రిలేషన్ అనేది దూరం పెట్టారు. మిమ్మల్ని దూరం పెట్టారు. మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారు అని చెప్పి తెలిసినప్పటికీ కూడా తన మనసులో మీ రిలేషన్ అనేది ఇంకా ఎండ్ చేయలేదనమాట. ఎండ్ చేయలేరు కూడా ఈ వ్యక్తి. తనకి అవకాశం వస్తే మీ లైఫ్‌లోకి మళ్ళీ రావాలి అని చెప్పే ఈ వ్యక్తి అయితే అనుకుంటారనమాట. ఎందుకంటే ఇక్కడ మీరు మాత్రమే ఈ వ్యక్తిని అర్థం చేసుకోగలరు. మీరు మాత్రమే ఈ వ్యక్తిని భరించగలరు. దానివల్ల ఈ వ్యక్తి అయితే మళ్ళీ మీ లైఫ్‌లోకి అయితే రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేసి వస్తారు. ఎందుకంటే ఇక్కడ మీరు చాలా స్ట్రాంగ్‌గా మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారనమాట. ప్రేయర్ చేస్తున్నారు. మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పి మీరైతే యూనివర్స్‌ని అయితే కోరుతున్నారనమాట. మీ పర్సన్ అయితే మళ్ళీ మీ లైఫ్‌లోకి అయితే వస్తారు. తను రియలైజ్ అయ్యి. ఎందుకంటే తను మీ రిలేషన్‌ని ఇంకా ఎండ్ చేయలేదు. ఎండ్ చేయలేరు కూడా ఈ వ్యక్తి. ఎందుకంటే మీలాంటి పర్సన్‌ని ఎవరు కూడా వదులుకోవాలి అని చెప్పి అనుకోరు కదా! మేబీ ఇక్కడ మీ పార్ట్నర్‌కి మీ లైఫ్‌లో వచ్చినా కూడా మీరైతే యాక్సెప్ట్ చేస్తారు అనే కాన్ఫిడెన్స్ కూడా ఉందన్నమాట ఈ వ్యక్తికి. మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకంటే మీకు ఆల్రెడీ ప్రతి విషయంలోని కూడా మీరు పాస్ట్‌లో ఈ వ్యక్తిని అర్థం చేసుకుంటూ వచ్చారు కదా మీరు. అంటే మీరు అండర్‌స్టాండింగ్ పర్సన్. ఏదైనా కూడా అర్థం చేసుకోగలరు. బట్ ఇప్పుడు ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకొచ్చి తన తప్పు అనేది తెలుసుకొని మీ దగ్గరికొచ్చి తను రియలైజ్ అయితే గనక, తను మీకు సారీ చెప్తే గనక మీరైతే తన్ని యాక్సెప్ట్ చేస్తారు అనే నమ్మకం అనేది ఈ వ్యక్తికైతే ఉందనమాట. ఈ మనస్తత్వం ఏంటంటే ప్రతీది కూడా మీరు గ్రాటిట్యూడ్ అనేది తెలుపుకుంటారనమాట. మీరు ఎవరి నుంచి పొందిన హెల్ప్ అయినా కూడా మీరైతే మర్చిపోయే వ్యక్తి కాదనమాట. మీరైతే ప్రతి విషయంలోని కూడా గ్రాటిట్యూడ్ తెలుపుకునే వ్యక్తి అనమాట. ఎదుటి వ్యక్తి సహాయాన్ని, హెల్ప్‌ని మీరు పొంది వాళ్ళని మర్చిపోయే వ్యక్తి అయితే కాదనమాట. ఆ విధంగానే ఇప్పుడు మీరైతే మీ పార్ట్నర్‌ని మర్చిపోరు. ఈ వ్యక్తికి కూడా తెలుసు మీరు మర్చిపోలేదని. ఎందుకంటే మీరైతే మారే వ్యక్తి కాదు. అలాగే ఇక్కడ మీరైతే నమ్ముతున్నారు. ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్‌లోకొస్తారు అని చెప్పి. అవన్నీ కూడా ఈ వ్యక్తికి తెలుసు కదా! బట్ మీరైతే మీ లవ్‌నైతే మర్చిపోరు. మీ ఇద్దరు రిలేషన్‌లో ఉన్నప్పుడు మీ ఇద్దరి మధ్యన మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరైతే మర్చిపోరు. బట్ మీరైతే గ్రాటిట్యూడ్‌గానే ఉంటారు ఈ వ్యక్తి విషయంలోని. మీకు అంత లవ్ ఉంది ఈ వ్యక్తి విషయంలోని అని చెప్పి ఈ వ్యక్తి అయితే నమ్ముతున్నారనమాట. దానివల్లే తనైతే మళ్ళీ మీ దగ్గరికి వచ్చినా మీరైతే యాక్సెప్ట్ చేస్తారు అనే పూర్తి నమ్మకంతో అయితే ఈ వ్యక్తి అయితే ఉన్నారు. మీ దగ్గరికైతే రావాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. చూసారు కదా ఇక్కడ మనకి రీబర్త్, ఫ్రెండ్‌షిప్, కమ్యూనికేషన్. ఈ వ్యక్తి మీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేసి మళ్ళీ మీ దగ్గరికైతే కమ్యూనికేషన్ అనేది చేస్తారనమాట. మీ దగ్గరికి వస్తారు. మీరు తిన్ని చూసారు కదా ఎంత యాక్యురేట్‌గా వస్తున్నాయో కార్డ్స్ అన్నీ కూడా. చాలా ఎమోషనల్‌గా తన ఎమోషన్స్‌ని, తన ఫీలింగ్స్‌ని కూడా మీతో షేర్ చేసుకుంటారనమాట ఈ వ్యక్తి. బట్ అలా షేర్ చేసుకున్నప్పుడు ఈ వ్యక్తిని మీరైతే అర్థం చేసుకుంటారు. అండర్‌స్టాండింగ్. మీ ఇద్దరి మధ్యన కూడా అవన్నీ కూడా అండర్‌స్టాండింగ్ చేసుకొని, ఇద్దరు కూడా మళ్ళీ ఏదైతే రిలేషన్ ఉందో అది మళ్ళీ ఆ కనెక్షన్ ఏదైతే ఉందో అది మళ్ళీ న్యూ బిగినింగ్ అవుతుంది. మీ పార్ట్నర్ మీ దగ్గరకు వచ్చి ఏది చెప్పినా కూడా మీరు అర్థం చేసుకుంటారు. అంటే పాస్ట్‌లో ఎందుకు మిమ్మల్ని దూరం పెట్టారు? ఏ కారణాలతో మిమ్మల్ని మీ రిలేషన్‌ని బ్రేక్ చేశారు? ఇవన్నీ కూడా ఈ వ్యక్తి మీ దగ్గరికైతే వచ్చి చెప్తారనమాట. మేబీ తను ఆ టైంలో ఇన్‌మెచ్యూర్డ్ మైండ్ సెట్‌తో ఆలోచించి తను వేరే వాళ్ళ లైఫ్‌లోకి అట్రాక్షన్‌తో వెళ్ళినా, ఏం చేసినా కూడా మీ దగ్గరికైతే వచ్చి అవన్నిటిని కూడా మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట ఈ వ్యక్తి. తన తప్పుల్ని కూడా మీ దగ్గరకొచ్చి ఒప్పుకుంటారు. అలా ఒప్పుకున్న తర్వాత మీరైతే తిన్ని అర్థం చేసుకుంటారు. మళ్ళీ ఈ కనెక్షన్ అనేది న్యూ బిగినింగ్ అవుతది అనే నమ్మకం, కాన్ఫిడెన్స్ కూడా ఈ వ్యక్తికుందనమాట. చూసారు కదా ఎంత యాక్యురేట్‌గా వచ్చాయో కార్డ్స్.
మళ్ళీ మీ ఇద్దరి మధ్యన రిలేషన్ పరంగా ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మీ ఇద్దరు కూడా సోల్‌మేట్ కనెక్షన్ అనమాట మీ ఇద్దరిది కూడా. మీరు ఎంత దూరంగా ఉన్నా కూడా మళ్ళీ ఇద్దరు కూడా కలుస్తారు. ఇక్కడ ఫ్రెండ్షిప్ అయినా, ఇక్కడ రొమాంటిక్ పర్సన్ అంటే ఇక్కడ లైఫ్ పార్ట్నర్ సంబంధించిన రిలేషన్ అయినా, ఏదైనా కూడా మళ్ళీ మీ ఇద్దరు అయితే ఒకటవుతారనమాట. ఎందుకంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్యన ఉన్నది కూడా సోల్‌మేట్ కనెక్షన్ అనమాట. క్రష్ ఫ్రెండ్షిప్స్ అనమాట. అంటే మీ ఇద్దరు అంటే ఇక్కడ మీరు మీ పార్ట్నర్‌ని అర్థం చేసుకొని మళ్ళీ తనని మీ లైఫ్‌లోకైతే యాక్సెప్ట్ చేస్తారు అని ఈ వ్యక్తి అయితే చాలా గట్టి నమ్మకంతో ఉన్నారనమాట. ట్రస్ట్ అంటే నమ్మకంతో ఉన్నారు. మళ్ళీ మీరు ఈ వ్యక్తిని అర్థం చేసుకుంటారు. మళ్ళీ తన లైఫ్‌లోకి మీరు యాక్సెప్ట్ చేస్తారు. ఈ వ్యక్తి కూడా ఇక్కడ ప్రేయర్ అనేది చేస్తున్నారనమాట. మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. తనకి కూడా హోప్ అయితే ఉంది. ఇది మీ ఇద్దరి మధ్యన ఉన్న సెపరేషన్ అంతా కూడా వెళ్ళిపోయి మళ్ళీ మీ రిలేషన్ అనేది కొత్తగా స్టార్ట్ అవుతుంది అనే నమ్మకం మీ పర్సన్‌కి ఉంది. అలాగే మీకు కూడా ఉంది. ఇద్దరిది కూడా ఈ హోప్. ఇద్దరు కూడా దూరంగా ఉన్నా ఒకే రకంగా ఆలోచిస్తున్నారనమాట. మీ ఆలోచనలనేవి ఒకే రకంగా ఉన్నాయి. మీరు మీ పార్ట్నర్‌కి అయితే కనెక్ట్ అయి ఉన్నారనమాట ఇక్కడ. ఎందుకంటే మీ ఇద్దరిది కూడా సోల్‌మేట్ కనెక్షన్ గనక ఈ వ్యక్తి మీ రిలేషన్ అనేది ఎండ్ చేసినా కూడా తన మనసులో మీ రిలేషన్ అనేది ఇంకా ఎండ్ చేయలేదనమాట. మీ దగ్గరికైతే ఈ వ్యక్తి అయితే కన్ఫామ్‌గా వస్తారు. చూసారు కదా కార్డ్స్ ఎంత యాక్యురేట్‌గా వచ్చాయో. మీకు చాలా కరుణ, జాలి, దయ ఇవన్నీ కూడా మీకు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకనే మీరు ఎవరినైనా కూడా మీరు అర్థం చేసుకుంటారు. త్వరగా మీరైతే అపార్థం అనేది చేసుకోరనమాట. ఎవరినైనా కూడా మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. బేగం మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకునే వ్యక్తి అయితే మీరు కాదనమాట. దానివల్ల మీరు ఎదుటి వ్యక్తుల లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని మీరు సరిచేసి వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేస్తారు. నిజానికి మీరైతే అటువంటి వ్యక్తి అనమాట. దానివల్ల ఇప్పుడు మీ పార్ట్నర్‌కి కూడా ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉంది. మీ దగ్గరికి వచ్చి తనలో ఉన్నవన్నీ కూడా అంటే తన ఎమోషన్స్‌ని, తన ఫీలింగ్స్‌ని మీకు షేర్ చేసుకుంటే తనలో ఉన్న లోపాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు సరిచేసి మీరు ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేస్తారు అనే నమ్మకం కూడా ఈ వ్యక్తికి ఉందనమాట. చూసారు కదా ఎంత యాక్యురేట్‌గా వచ్చాయో కార్డ్స్. యూనివర్స్ గైడెన్స్ కూడా అడిగి తెలుసుకోవచ్చు. మీకు యూనివర్స్ ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు అనేది తెలుసుకోవచ్చు ఈ వ్యక్తి విషయంలోని. ఎస్, ఈ వ్యక్తి అయితే కన్ఫామ్‌గా మీ దగ్గరికి అయితే వస్తారు. ఇంకా మీ రిలేషన్ అనేది నిజానికి ఎండ్ చేయలేదనమాట. సారీ చెప్తారు. మనకి సేమ్ ఒకే రకంగా వచ్చాయి చూసారు కదా. మీరు తన్ని అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేస్తారు. ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయినా అవ్వకపోయినా కూడా తప్పకుండా అందరూ కూడా ఈ పాజిటివ్ ఎనర్జీని అంతటిని కూడా క్లెయిమ్ చేసుకోండి. మీ లైఫ్‌లోకి కూడా ఈ పాజిటివ్‌నెస్ అంతా కూడా రావాలి. మీ పార్ట్నర్ మీ గురించి ఇంత పాజిటివ్‌గా ఆలోచించాలి. మళ్ళీ మీ లైఫ్‌లోకి ఈ విధంగా రావాలి అని చెప్పి. మీ ఇద్దరి మధ్యన ఎన్ని గొడవలు ఉన్నా కూడా పాస్ట్‌లో ఇక్కడ మనీ పరంగా అవ్వచ్చు, ఏ రకంగా అయినా వేరే అదర్ పర్సన్ వల్ల అవ్వచ్చు, ఏదైనా కూడా ఎన్ని రకాల గొడవలు ఉన్నా కూడా ఈ వ్యక్తి అయితే మీ దగ్గరికి వచ్చి మీకు అపాలజీ చెప్పి తను పాస్ట్‌లో చేసిన బిహేవియర్ ఉంది కదా, అంటే మీ దగ్గర ప్రతి చిన్న విషయానికి బిజీ అని చెప్పి మిమ్మల్ని అవాయిడ్ చేయడం కానీ, మీతో గొడవలు, కొట్లాట్లు ఇద్దరి మధ్యన కూడా వేరే అదర్ పర్సన్ గురించి లేదంటే మనీ గురించి. ఇవన్నీ జరిగాయి కదా. ఇప్పుడు అవే ఈ వ్యక్తి అయితే మీ దగ్గరికి వచ్చి తన తప్పులను ఒప్పుకొని మీకు అపాలజీ చెప్తారనమాట. ఛాన్స్ అనేది తీసుకుని. బట్ ఇంతలా ఆలోచిస్తున్నా కూడా తనలో మాత్రం కొంచెం ఈగో అనేది ఆ విధంగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి మనీ పరంగా పాస్ట్‌లో మీ దగ్గర అయితే డిఫెండ్ అయి ఉన్నారనమాట. మీరు ఈ వ్యక్తికి అయితే మనీ అనేది ఇన్వెస్ట్ చేశారు. అలాగే ఇక్కడ ఈ వ్యక్తి పాస్ట్‌లో సొసైటీ గురించి, తన కెరియర్ గురించి, తన స్వార్థం గురించి ఈ వ్యక్తి అయితే ఆలోచించి వెళ్ళిపోయారు కదా. వేరే అదర్ పర్సన్ గురించి కూడా. ఈ వ్యక్తి ఈగో పర్సన్ కూడా. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అయితే కనిపిస్తున్నారు. ఇక్కడ
ఇక్కడ మీ పార్ట్నర్ అయితే నిజానికి వేరే అదర్ పర్సన్ లైఫ్లోకి అయితే వెళ్ళారు. ఇక్కడ మ్యారీడ్ అయినా అన్‌మ్యారీడ్ అయినా. ఈ వ్యక్తి కూడా మేనిఫెస్ట్ చేసుకుంటున్నారనమాట. మీరు మీ పార్ట్నర్‌ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మీ దగ్గరికి వచ్చి తన ఎమోషన్స్ అన్నిటిని కూడా ఫుల్‌ఫిల్ చేసుకోవాలి. తనకున్న విస్ఫుల్‌మెంట్ ఏదైతే ఉందో అది మీతోటే అని ఇప్పుడు ఈ వ్యక్తి అయితే మీ దగ్గరికి వచ్చి చెప్తారనమాట. ఎందుకంటే ఇక్కడ తన ఈగో ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి పాస్ట్‌లో తను చేసినవన్నీ కూడా ఒప్పుకొని మీ దగ్గరికైతే వస్తారు. మళ్ళీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేస్తారు. బట్ మీరైతే కొంచెం స్ట్రాంగ్‌గా ఉండండి. ఈ వ్యక్తిని మీరు ఇక్కడ యాక్సెప్ట్ చేసే ముందు మీరు ఈ వ్యక్తిని మళ్ళీ చేసుకోవాలా వద్దా అనేది మీరు ఆలోచించండి. ఫ్యామిలీ పరంగా మీరు కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటే గనక కొంచెం ఆలోచించుకోండి. ఎందుకంటే పాస్ట్‌లో ఈ వ్యక్తి వేరే వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళి మీ ఎమోషన్స్‌తో ఆడుకున్నారు. రావడం అయితే ఈ వ్యక్తి అయితే చాలా ఫాస్ట్‌గా మీ దగ్గరికి అయితే వస్తారు. తన ఆలోచనలు అనేవి చాలా ఫాస్ట్‌గా మీ దగ్గరికి రావాలని ఉన్నాయి. అంటే తన ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మీ దగ్గరికి రావాలి అని చెప్పి చాలా ఫాస్ట్‌గా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో ఉన్నారు ఈ వ్యక్తి. మళ్ళీ మీ రిలేషన్ అనేది గ్రోత్ చేయాలి అని చెప్పి ఆలోచనలో ఉన్నారనమాట. ఇక్కడ మేల్ అయినా, ఫీమేల్ అయినా మీ పార్ట్నర్‌కి మీరైతే ఎంప్రెస్‌లా కనిపిస్తున్నారు. చూసారు కదా! 9 ఆఫ్ పెంటికల్స్. ఏదో ఒక రకంగా మీ రిలేషన్‌లోకి వచ్చి, మీ రిలేషన్ అనేది జస్టిస్ అయితే చేస్తారు. మిమ్మల్ని మ్యానిపులేట్ అయితే చేస్తారనమాట ఈ వ్యక్తి. బట్ మీరైతే కొంచెం కన్‌ఫ్యూజ్‌లో ఉండకుండా మీరు ఏదైతే డిసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారో అదైతే మీరు కరెక్ట్‌గా తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ మీరు మీ పార్ట్నర్‌ని కావాలి అని చెప్పి అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ కూడా మీరు కావాలి అని అనుకుంటున్నారు. బట్ కొంచెం మీకేమైనా కన్‌ఫ్యూజ్ ఉంటే అదంతా కూడా క్లియర్ చేసుకొని మీ రిలేషన్ అనేది మీరు యాక్సెప్ట్ చేయండి. మీ రిలేషన్‌కి మీరు జస్టిస్ చేయండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట. బట్ ఈ వ్యక్తి అయితే మీ దగ్గరికైతే వస్తారు. మీ లైఫ్‌లో పాజిటివ్ చేంజెస్ అనేవి ఈ వ్యక్తి అయితే తీసుకొస్తారనమాట. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. ఈ జనరల్ రీడింగ్‌లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పి మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. ఎంతమందికి రెజొనేట్ అయిందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.